రాజమౌళికి సుకుమార్ పోటీ. షారుఖ్తో సినిమా. పుష్ప సిరీస్తో డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళితో సమానమైన క్రేజ్ని సంపాదించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక హీరో క్యారెక్టర్ని వెండితెరపై అద్భుతంగా చూపించాలన్నా, హీరో నుండి పీక్ రేంజ్ పర్ఫార్మెన్స్ను రాబట్టుకోవాలన్నా సుకుమార్ తర్వాతనే ఏ డైరెక్టర్ అయినా. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని సూపర్ స్టార్ సైతం ఆశపడుతుంటారు. అయితే పుష్ప తరువాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడా అని మూవీ లవర్స్ ఆసక్తికరంగా చూస్తున్నారు. టాలీవుడ్ సినీ వర్గాల ప్రకారం సుకుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్తో RC-17 చేస్తాడని అంటుండగా, మరోవైపు పుష్ప 3 కథ రాసే పనిలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ రెండూ కాకుండా మరో క్రేజీ పాన్ ఇండియా కాంబో తెర మీదకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, దర్శకుడు సుకుమార్ కలిసి ఒక ప్రాజెక్టు చేయబోతున్నారని ప్రస్తుతం వార్తలు షికారు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్టు కోసం చేతులు కలపబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే సుకుమార్ పేరు బాలీవుడ్లో మారుమోగడం ఖాయం. రూరల్ విలేజ్ బ్యాక్డ్రాప్ కథతో ఈ సినిమా రాబోతుండగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ను విలన్ పాత్రలో చూపించే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ ఒక సినిమాని చెక్కడంలో రాజమౌళితో పోటీ పడుతున్నాడు. ఒక సన్నివేశానికి ఆయన 3 నుండి 4 వర్షన్స్ రాసుకుంటాడట. వాటిని తెరకెక్కిస్తాడట. ఆ తర్వాత ఆయన వాటి నుండి బెస్ట్ షాట్స్ని ఎంచుకుంటాడట. అందుకే సుకుమార్ మూవీలు అంత లేట్ అవుతున్నాయంటున్నారు. 2021లో విడుదలైన పుష్ప తర్వాత పార్ట్ 2 రావడానికి దాదాపుగా 3 ఏళ్ల సమయం పట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆయన ఒక సినిమాని పూర్తి చేయడానికి ఏ రేంజ్ టైం తీసుకుంటాడు అనేది. మరి అటు రామ్ చరణ్, ఇటు షారుఖ్ ఖాన్తో సినిమాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.